కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది. నలగనిదే అడుగు ఎలా నర్తనగా మారుతుంది, నలగనిదే అడుగు ఎలా నర్తనగా మారుతుంది. మలచనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కవుల్ని గౌరవిస్తారు. ఆ కోవకు చెందిన వాళ్ళే మీరందరూ. కవి పండిత ఘోషలో, కవి పండిత సత్కారంలో రాయలవారి దగ్గర ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆయన పొంగిపోయేవాడు. కత్తులును ఘంటములు మ్రోగినవి ఒకచోటే. ఆంధ్ర గీర్వాణ సరస్వతి సువర్ణ స్వచ్ఛ మంజీర నాదాలు ఝళం ఝళం అని మారుమ్రోగినాయి. ఈవేళ భవిష్యత్తుని మిథున రాశి గురించి చెప్పబోతున్నాను. నేను చెప్పబోతూ ఎవరి గురించి చెప్పబోతున్నానో ఆయన కొంచెం వర్ణిస్తున్నాను అన్నమాట. అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకపోతే ఎవడు జయించలేడు. తాను ఓడిపోయినా మీరు ఒక్కొక్కసారి ఆ సాలెపురుగుని చూసుంటారు ఇళ్లలో. సాలెపురుగు అది జర్రను జారుతుంది. నేను జారానే, అయ్యో నేను ఇంతేనా అని ఊరుకోదు, ప్రయత్నించి అలా దూకుతుంది. సింహమైనా గుహలో కూర్చొని నేను సింహాన్ని అంటే ఆహారం దొరకదు, బయటికి రావాలి, గర్జించాలి. కేసరి నిజకర నకర విదారిత హస్తి మస్త మస్తిష్కమును చీల్చాలి, శత్రువులను చెండాడాలి, తన యొక్క పరాక్రమం ఏంటో చూపించాలి. అలా చూపించగలిగినటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు మన జగన్మోహన్ రెడ్డి గారు.